నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో శనివారం సైన్స్ ఫెయిర్ విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమంలో తాడ్వాయి మండలం విద్యాధికారి రామస్వామి రిబ్బన్ కటింగ్ చేసి ఆయన ప్రారంభించారు. ముందుగా చంద్రశేఖర్ వెంకటరామ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులు ప్రతిభతో ప్రదర్శించిన సైన్స్ ఫెయిర్ విజ్ఞాన కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ సుమలత రామరాజు, ఉప సర్పంచ్ గడిల శేఖర్ రావు విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఫెయిర్ పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు గిరి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాక్టికల్గా సైన్స్ ఫెయిర్ విజ్ఞాన కేంద్రం అని విద్యార్థుల ప్రతిభను పెంపొందించుకోవడానికి మంచి అవకాశం అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ సంగుబాయ్, భాగ్యలక్ష్మి, రాధిక, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. Okay. My name is Abhinita. I am studying in 5th class. There is a tree. My name is Shivardhan. We build model bridge. We have done it. This we can it. Continue Carlo. జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి ఈరోజు రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించిన రోజు. ప్రపంచానికి ఆకాశం ఎందుకు నీలి రంగులో ఉంటుంది, సముద్రం నీళ్ళు ఎందుకు నీలి రంగులో ఉంటుందనే పరిశోధన కేవలం 300 రూపాయలతో ల్యాబ్లో ప్రయోగాలు చేసి ప్రపంచానికి మన భారతీయుడు డాక్టర్ సివి రామన్, చంద్రశేఖర్ వెంకటరామన్ గారు ఈరోజు సైన్స్ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించినారు. మరి రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించినందుకు ప్రపంచంలోని అత్యున్నత పురస్కారం నోబెల్ పురస్కారం 1930 ఫిబ్రవరి 20 నాడు మన సివి రామన్ ప్రదానం చేశారు. మరి ఇతని యొక్క సేవలను గుర్తించి మన భారత ప్రభుత్వం 1956 నుంచి జాతీయ సైన్స్ దినోత్సవం అనేది ఘనంగా నిర్వహించుకుంటుంది. బీజేపీ ప్రెసిడెంట్ కదా, ఈ ఎమ్మెల్యే 2 ఏళ్ళ ఎమ్మెల్యే ఏం చేసిండు? అదే అడిగి ఫస్ట్ అదే అన్న, మనం లొల్లి పెట్టుకోవద్దు. ఫుల్ డెవలప్మెంట్ మీరు ఎమ్మెల్యే వచ్చిన సీరియస్ కార్యవర్గ సభ్యులు, సర్పంచ్ గారు, సో నేను ఎక్కువ టైం తీసుకొని 10 నిమిషాలు మాట్లాడుతాను సార్. డెవలప్మెంట్ ఇట్ మీన్స్ డెవలప్మెంట్ అంటే ఏమనుకుంటాం అందరం ఇంకా ఉండిపోతున్నాం. డెవలప్మెంట్ మీన్స్ ఈ 1,00,000 30,000 దగ్గర ఆగితే అన్నదాకలేదు నాదాకలేదు 1 గంట వెళ్ళిపోతే గ్రామంలో కంపెనీ ఇంకా మనకు కామారెడ్డి మన పిల్లలు వెళ్ళిపోతారు. ఒక నెలకు 11,000 రూపాయలు లైబ్రరీకి పెడితే డిజిటల్ లైబ్రరీగా మారిస్తే ఒక్కొక్క కంప్యూటర్ ధర 10,000 లోపు ఉంటుంది, 14,000 లోపు ఉంటుంది. ఒక సంవత్సరం నిధులు ఒక గ్రామ పంచాయతీ నుంచి వచ్చే నిధులు ఏ పార్టీలకు సంబంధం లేకుండా గ్రామ పంచాయతీ నిధులు పోయి లైబ్రరీకి వెళ్తే 100-150 మంది చదువుకొని పిల్లలకు అవకాశం ఉంటుంది.
దాని గురించి మాట్లాడాలి అభివృద్ధి దాని తర్వాత వచ్చేసి సభ మరి ఎన్నికలు అయిన తర్వాత ఈ యొక్క గ్రామ సభ మొట్టమొదటి గ్రామ సభకు చేసినటువంటి గ్రామ ప్రజలకు మరి అన్ని శాఖల అధికారులకు మరి అంగన్వాడీ సోదరి మనులకు మరి తుమ్మకొండ గ్రామ ప్రజలందరికీ కూడా మరి మన సర్పంచ్గా మరి వార్డు సభ్యులుగా ఉప సర్పంచ్గా అందరినీ మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు మరొకసారి మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మీరు ఇచ్చినటువంటి ఈ 5 సంవత్సరాల కాలానికి మరి ఈ గ్రామంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి మన ప్రభుత్వ సలహాదారు అయినటువంటి మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ సలహాదారు శ్రీ మొహమ్మద్ అలీ షబ్బీర్ అలీ గారు ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఈ యొక్క ఎంపీ సురేష్ రెడ్డి గారి యొక్క సహకారం రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి నివాసంలో నిర్వహించిన ఈ కీలక భేటీలో ఎమ్మెల్సీ శ్రీ సి. అంజిరెడ్డి గారు, బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, శాసనసభాపక్ష ఉపనేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే శ్రీ పాయల్ శంకర్ గారు, సిర్పూర్ ఎమ్మెల్యే శ్రీ పాల్వాయి హరీష్ బాబు గారు, ముధోల్ ఎమ్మెల్యే శ్రీ రామారావు పవార్ గారు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కాకతీయ హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది. పాఠశాల ఆహ్వానం మేరకు మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది. విద్యార్థులు తమ సృజనాత్మకతో వివిధ రకాల ప్రదర్శనలను అతిథులు ఔత్సాహికంగా తిలకించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 37వ వార్డ్ కౌన్సిలర్ అరికల ప్రభాకర్ యాదవ్, 13వ వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి లలిత, డిఇఓ రాజు, కరెస్పాండెంట్ విజయరామ్రెడ్డి, ప్రిన్సిపాల్ సునీత పద్మిని, పాఠశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవునిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ రంజిత్ గారు హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్, చిన్న వయసులో వాహనాలు నడపడం మరియు రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ఘోర ప్రమాదాలను పీపీటీ ప్రదర్శన ద్వారా కళ్లకు కట్టినట్లు వివరించారు. ఈ ప్రమాదాలు కేవలం గాయాలతో ముగియవని, అవి నిండు ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును మరియు వారి కుటుంబాలను ఎలా నాశనం చేస్తాయో అర్థమయ్యేలా వివరించి హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ప్రాణాలను పణంగా పెట్టడమేనని, అలాగే హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రాణనష్టాన్ని ఆవేదనతో గుర్తుచేశారు. హెల్మెట్ అనేది పోలీసుల జరిమానాల కోసం కాదు, అది మీ ప్రాణాలను కాపాడే కవచనని స్పష్టం చేశారు. అనంతరం పోలీస్ కళాబృందం ఇన్ ఛార్జ్ హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి బృందం తమ పాటల ద్వారా రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాలకు గురైతే 1930 మహిళల రక్షణ కోసం షీ టీం నంబర్ 8712686094 అత్యవసర సేవల కోసం 100కి కాల్ చేయాలని సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, క్రమశిక్షణతో చదువుకుని లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షీ టీం పీసీ భాను, పాఠశాల హెడ్ మాస్టర్ గంగా కిషన్, ఉపాధ్యాయులు లక్ష్మణ్, రమేష్, రాజు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా పెరుగుతున్న దోమల ఉధృతిని అరికట్టేందుకు మున్సిపల్ యంత్రాంగం ఆధ్వర్యంలో రేపటి నుండి పట్టణవ్యాప్తంగా దోమల నివారణ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల పట్టణంలోని పలు వార్డుల్లో దోమల సమస్య తీవ్రంగా ఉందని ఫిర్యాదులు అందుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ యొక్క ముఖ్య అంశాలు:
ప్రత్యేక సమీక్ష ఈ కార్యక్రమ నిర్వహణపై మున్సిపల్ కమిషనర్, శానిటేషన్ విభాగం అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించడం జరిగింది. పట్టణంలోని మొత్తం 49 వార్డుల్లో విడతల వారీగా రసాయనాల పిచికారీ చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేశాం. వార్డు మెంబర్ల భాగస్వామ్యం ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు అందరూ క్రియాశీలకంగా పాల్గొనాలి. ప్రతి కౌన్సిలర్ తమ వార్డులోని గల్లీ గల్లీ తిరుగుతూ, ఎక్కడైతే నీరు నిల్వ ఉందో అక్కడ వెంటనే క్లీనింగ్ చేయించి, యాంటీ లార్వా ఆపరేషన్లను పర్యవేక్షించాలని కోరారు. ఫాగింగ్ మరియు స్ప్రేయింగ్ దోమల గుడ్లను నిర్మూలించడానికి డ్రైనేజీల్లో ఆయిల్ బాల్స్ వేయడం, గడ్డి మందు కొట్టడం మరియు సాయంత్రం వేళల్లో ఫాగింగ్ మిషన్ల ద్వారా పొగవేయడం వంటి పనులను ముమ్మరం చేస్తాం. ప్రజలకు విజ్ఞప్తి: మున్సిపల్ సిబ్బందితో పాటు ప్రజలు కూడా తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు. ప్రజారోగ్యం విషయంలో మా ప్రభుత్వం మరియు మున్సిపల్ యంత్రాంగం రాజీ పడదు. వార్డు మెంబర్లందరి సహకారంతో కామారెడ్డిని దోమల రహిత పట్టణంగా మార్చడమే మా లక్ష్యం అని ఉమారాణి శ్రీనివాస్ గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ మజీద్, మహేష్, బబులు, ఆన్వార్, వేణు, జావీద్, శానిటరీ ఇన్స్పెక్టర్ నగేష్, జావన్లు పాల్గొనడం జరిగింది. బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు హనుమకొండలో తాగునీటి శుద్ధీకరణ పథక కమిటీల మహాసభలు జరిగాయి. గ్రామాల అభివృద్ధి, పథకాల అమలు విభాగంలో దేవునిపల్లి బాల వికాస మినరల్ వాటర్ కమిటీకి ఉత్తమ కమిటీ అవార్డు లభించింది. వరంగల్ ఎంపీ కడియం కావ్య చేతుల మీదుగా కమిటీ సభ్యులు అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో హనుమకొండ బాల వికాస కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సౌరిరెడ్డి, జిల్లా ప్రతినిధి మధు, దేవునిపల్లి అధ్యక్షుడు మర్కంటి స్వామి, 35వ వార్డు బిజెపి నాయకులు రాజు పాటిల్, ప్రతినిధులు భాస్కర్ రావు, రాజయ్య, లక్ష్మి, రాజవ్వ, వెంకటలక్ష్మిలు పాల్గొన్నారు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.